నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ఆరాజా ఈ రాజా, ఆరాజ పరిపాలన ఈ రాజ పరిపాలన అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల, ఆ తర్వాత ఆ పులివెందులను శాసిస్తున్నది వైఎస్ కుటుంబీకులు. వీళ్ళ రాజకీయం ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు, ఆ తర్వాత భారతదేశం మొత్తం అంతా వైఎస్ కుటుంబీకుల రాజకీయం దాదాపు ప్రజలందరికీ తెలిసిన అంశమే. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన జరిగింది. అటు తర్వాత ఎన్నో పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు. 108 పథకంతో ప్రజల చెంతకు అయ్యాడు. అటు తర్వాత వైద్య విషయాలలో సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇతర రకాలైన పథకాలు కావచ్చు, అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ కూడా కొనియాడే పరిస్థితులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మహాపరిపాలన. అనుచర గణం కావచ్చు, నమ్మిన బండ్లు కావచ్చు, ఆ తర్వాత పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరి ఆదరాభిమానాలను పొందిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అటువంటి వ్యక్తి ఆయన మంచి బాటలో నడిచాడు. ఏ కొద్దో గొప్పో కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన మీద కూడా విమర్శల పర్వం కొనసాగింది. కానీ మొత్తానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మహాపరిపాలన అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకో అంశం ఏమిటి అంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన డ్రెస్ కోడ్, ఆయన తెల్లని పంచఘోష కడతాడు. అటు తర్వాత తెల్లని చొక్కాను ధరిస్తాడు. ఆయన మొహంలో చిరునవ్వు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన్ను చూస్తేనే కలవాలి అని, ఆయన్ను చూస్తేనే మాట్లాడాలి అని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. గంటలు గంటలు వైఎస్ రాజశేఖర రెడ్డి సభలు సమావేశాలకు హాజరైన ప్రజలు గంటలు గంటలు వేచి ఉండి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలను కనురెప్పలు ఆర్చకుండా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా క్లాప్స్ కొడుతూ ఆయన మాటలను వింటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కావచ్చు, తెలుగుదేశం ప్రజానికం కావచ్చు. ఇక రాజనీతి విషయంలో, రాజ పరిజ్ఞానం విషయంలో, ఆర్థికపరమైన అంశంలో, ఆ తర్వాత విలువల విషయంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంకొక అంశం, రాజశేఖర రెడ్డి ఆయన వద్ద కలసాలి అంటే, ఆయన వద్దకు వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సిన పరిస్థితి. నేరస్తులు కోర్టులోకి వెళితే, అదే కేసులకు సంబంధించిన వారు కోర్టులోకి జడ్జి వద్ద నిలబడితే చొక్కా గుండి పెట్టుకొని వెళ్తారు. ఆ కోణంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని కలసాలి అంటే పై చొక్కా గుండి పెట్టుకొని వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళు. అంత నీటుగా, అంత పద్ధతిగా నా దగ్గరికి వచ్చే వ్యక్తులు ఉండాలి అనే నినాదం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఒకవేళ పొరపాటున గుండీలు వీడికి తీసుకొని ఇట్లా అని వెళ్ళారో అనుకోండి, పై గుండీ పెట్టు పద్ధతిగా కనపడాలి, మనం నీట్గా కనపడాలి అనే నీతి వాక్యాలు చెప్పే వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇటువంటి రాజకీయ పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి. అటు తర్వాత ఇటు వస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఈయన కూడా తండ్రి బాటలో బాగా నడిచినట్లే నడిచాడు. కానీ ఆ నడతలో
కొంత విమర్శల పర్వానికి గురి అవుతూ వచ్చాడు. ఆయనకు తండ్రిని చూసి తనయుని అనే విధంగా పరిపాలన చూడాలి అని ఆయనకు కూడా పరిపాలనా పీఠాన్ని ఎక్కించే ప్రయత్నాలు కూడా చేశారు. ఆయన పీఠం ఎక్కాడు. పీఠం ఎక్కిన తర్వాత రాజనీతి పక్కన పెట్టాడు, అటు తర్వాత నీతి పక్కన పెట్టాడు. అవినీతి అంటూ ఆరోపణలు ఎదుర్కొని, దూషణ పర్వాలు అంటూ ఆరోపణలు ఎదుర్కొని, అసెంబ్లీకి రాడు అనే ఆరోపణలు ఎదుర్కొని, అటు తర్వాత ప్రజల వద్దకు వెళ్లకుండా ఎక్కడైనా రోడ్డు మీద వెళ్ళాలి అంటే దారి పొడుగున చెరచాటున వెళ్ళేవాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీల కానుంచి, ఎమ్మెల్యేల కానుంచి, మంత్రుల కానుంచి, అంతెందుకు కడప జిల్లాలో ఎంపీలు, కడప జిల్లాలోని ఎంపీ కడప జిల్లాలోని నాయకులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కలచలేని పరిస్థితి అని విమర్శ తెచ్చుకున్నాడు. అటు తర్వాత మంత్రుల సైతం, పెద్ద నేతల సైతం జగన్మోహన్ రెడ్డిని కలచాలి అంటే చాలా ప్రయాసపడే పరిస్థితి ఉంటుంది అని చాలా మంది జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన కాలాలు ఉన్నాయి. ఇక రాజకీయ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనుచర గణం ఏ విధంగా ఉంటుంది అంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధమైన పైగుండి నీట్గా పెట్టుకొని నా వద్దకు రావాలి అనే నియమాలు ఉన్నాయో, నీట్గా పద్ధతిగా కనపడాలి అని నియమ పద్ధతులు ఉన్నాయో అందుకు పూర్తి వ్యతిరేకం ఇక్కడ జగన్ రెడ్డి అనుచర వర్గం. వాళ్ళ అహంభావం, వాళ్ళ మాటలు, వాళ్ళు బూతుల మాటలు, వాళ్ళ చేష్టలు, ఆడలేదు మగాలేదు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, వారి ముఖ కవలికలు ఏ విధంగా ఉంటాయి అంటే గడ్డంతోనూ, అటు తర్వాత భీకరమైన ముఖాలతోనూ, చూస్తే అంత దారుణమైన రాజకీయ నాయకులా వీళ్ళు అని చెడ్డ పేరు తెచ్చుకునే అనుచర వర్గం జగన్మోహన్ రెడ్డి వర్గానికి ఉంది. నీటుగా నా దగ్గరికి రావాలి, నిజాయితీగా నా దగ్గర ఉండాలి, పద్ధతిగా ఉండాలి అనే రాజశేఖర రెడ్డి రాజకీయం ఇక్కడ చూస్తే గడ్డాలు, మీసాలు, వాళ్ళ ముఖ కవలికలు చూస్తే చాలా మందికి ఏదో ఏంటి పరిస్థితి, ఏంటి వీళ్ళు మాట్లాడేది అని విమర్శల పర్వం ప్రజల వెంట కొనసాగుతూ ఉంటుంది ప్రతిసారి. ఇది రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, అనుచర వర్గానికి, రాజశేఖర్ రెడ్డి రాజనీతికి, జగన్మోహన్ రెడ్డి రాజనీతికి తేడా అనేది ఎంత ఉందో గమనించాల్సిన అంశం. ఇక ముఖ్యమంత్రి బాధ్యతలు ఎంచక్కా చేపట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈయన కూడా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి బాధ్యతారహితంగా వ్యవహరించాడు అనే ఆరోపణలు ఎదుర్కొనే జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడా అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది. రాజశేఖర్ రెడ్డి టీవీ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎక్కడ? ఆయనకు ఈయనకు ఇంత తేడానా? రాజకీయం చేస్తున్నాడా, రాజీ లేని పరిపాలన చేస్తున్నాడా ఏ విషయంలో అనేది పరిజ్ఞానం తక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది మేధావుల సైతం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటికీ డిబేట్లలో. అయితే రాబోయే పరిస్థితుల్లో వైఎస్ కుటుంబీకులు 40 ఏళ్లుగా ఏలినటువంటి పులివెందుల రాజకీయం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితేనేమి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధరంగం అనే దిశ వైపు వెళ్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం, వైఎస్ కుటుంబీకుల చరిత్ర ఏ విధంగా ఉంటుంది అనే అనుమానం పులివెందుల ప్రజానీకంలో రేగుతున్నాయి అంటే, ఎక్కడ చూసినా రచ్చ జరుగుతుంది అంటే
ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది అంటే కొంత అనుమానం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజానికం ఉన్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించలేదు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను పొగడలేదు. తండ్రికి ఉన్న రాజకీయం వేరు, కొడుకుకు ఉన్న రాజకీయం వేరు, ఇది ప్రజల్లో జరుగుతున్న చర్చ అనేదే నేను తెలిపేందుకు ఈ చిన్న వీడియో తీశా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.